ములుగు జిల్లాలోని దుంపలగూడెం గ్రామంలో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. పిల్ల పాపలు పెద్దలు అందరూ బతుకమ్మ డ్యాన్సులు డీజే డ్యాన్సులతో సంబరాలు అంబరాన్ని మింటి ఓరెత్తాయి. ఈ బతుకమ్మ పండగ అనేది తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకమైన పండగ. ఇది ముఖ్యంగా దసరాకు ముందు మహిళలు 2 రోజుల ముందు, 1 రోజు ముందు ఈ పండుగ ప్రతి సంవత్సరం వస్తుంది. అసలు బతుకమ్మ అంటే అర్థం బతుకు అమ్మ అనే భావం ఉంటుంది. కుటుంబం, పిల్లలు, భర్త, బంధువులు ఆరోగ్యంగా సుఖంగా అందరూ సంతోషంగా ఉండాలనే భావంతో తల్లులు ఈ పండుగను ప్రతిబింబం చేసేలా అందరూ జరుపుకుంటారు. బతుకమ్మను పూలతో తయారు చేస్తారు. ప్రత్యేకంగా బతుకమ్మ అంటే తీరొక్క పువ్వులు, ఏ పువ్వు అయినా పెట్టవచ్చు. కానీ దీంట్లో ప్రాముఖ్యమైనది తంగేడు పువ్వు, గునుగు పువ్వు, బంతి పువ్వు, కొందరు మర్రి పువ్వులు కూడా పెడతా అంటారు. కానీ సాధారణంగా మన మహిళలు ఎవరు మర్రి పువ్వులు తీసుకురారు. అవి కూడా పెట్టొచ్చట. అది ప్రాచీన కాలంలో పెట్టేవారట. మరి అప్పుడు వేరే పూలు దొరకక పెట్టేది కావచ్చు, తెలియదు. మర్రి పూలు కూడా పెట్టేదంట. ఈ బతుకమ్మను 9 రోజులు ఆడతారు. ముందుగా పెత్తరామసతో స్టార్ట్ అయ్యి బతుకమ్మ 9 రోజులు పూజలు అందుకున్న తర్వాత సద్దుల బతుకమ్మ అని సమీపంలోని చెరువులు కానీ, నదులు కానీ, ఏదైనా దగ్గరలో కుంటలు కానీ, ఊరుకు దగ్గరలో ఉన్న కాలువలలో కానీ, అవి కూడా దగ్గరలో అందుబాటులో లేకపోతే గ్రామ పంచాయతీలో లేదా హై స్కూళ్ళల్లో, బొడ్రాయి వద్ద ఇలా కొంచెం గుమిగూడి ప్రజలందరికీ అందుబాటులో ఉన్న ప్రదేశాలలో ఈ సద్దుల బతుకమ్మను చివరి రోజు అంగరంగ వైభవంగా ఊరంతా, మిగతా 9 రోజులు అందరూ రాకపోయినా ఈ 9వ రోజు సద్దుల బతుకమ్మ రోజు ఊరంతా వచ్చి ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. అసలు ఈ బతుకమ్మ పండుగ వల్ల అసలు ఏంటి లాభం అంటే, బతుకమ్మ పండుగలో ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే మహిళలందరూ వాళ్ళ పుట్టిన ఊర్లకి వెళ్ళి వాళ్ళ యొక్క సాధక బాధకాలను బంధువులు, స్నేహితులు, మిత్రులందరితో పంచుకోవడం, చిన్ననాటి మిత్రులను కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా కూడా కలిసి వాళ్ళతో ఆనందంగా గడపాలనే ఉద్దేశంతో పాత మిత్రులు, చదువుకున్న మిత్రులు కానీ, ఇంటి పక్కన ఉన్న మిత్రులు కానీ, చిన్ననాటి స్నేహితులు కానీ అందరినీ ఆడపడుచులందరూ కలిసి సరదాగా వాళ్ళు ముచ్చట్లు చెప్పుకోవడం, వాళ్ళ సాధక బాధకాలను చెప్పుకోవడం ఈ పండుగ యొక్క ముఖ్యమైన ప్రాముఖ్యత అని చెప్పవచ్చు. కనీసం సంవత్సరానికి ఒక్కసారి వాళ్ళ ముఖాలు చూసుకొని ఆనందంగా గడుపుకునే రోజు అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ పండగ ప్రత్యేకంగా ఓన్లీ తెలంగాణ పండుగనే. ఎందుకంటే తెలంగాణలో మాత్రమే ఈ పండుగ జరుపుకుంటారు. ప్రపంచంలో ఎక్కడా లేదు ఈ పండుగ. ఇప్పుడిప్పుడే ఈ మధ్య కాలంలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను వేరే దేశాలకు కూడా చాటి చెప్పాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రాంతంలో ఉన్న మహిళలు కానీ, మిగతా వారు కానీ వేరే ప్రాంతం అంటే ఇప్పుడు వేరే దేశంలో కూడా అమెరికా, ఇంగ్లాండ్ లాంటి ప్రదేశాల్లో కూడా మన వాళ్ళు అక్కడికి వెళ్ళి బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం ఈ మధ్య కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఈ పండుగకు ఇంకా మరింత ప్రాముఖ్యత ఏర్పడి పక్క రాష్ట్రాలు, పక్క దేశాల్లో కూడా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. అసలు ఈ బతుకమ్మ పండుగ అసలు ఎట్లొచ్చింది? ఫస్ట్ అసలు మానవ లోకానికి అసలు ఎవరు ఇచ్చారు ఈ పండుగ? ఇలా చేసుకోమని. మిగతా పండుగలు అనేది దేవతల యొక్క ప్రతిరూపాలు, వాళ్ళు చేసిన కార్యక్రమాలను ఉద్దేశించే జరుగుతుంది. మరి ఈ పండుగ ఎక్కడిది? మిగతా రాష్ట్రాల్లో ఎందుకు లేదు, మన రాష్ట్రాల్లో ఎందుకు ఉంది అనే దాని గురించి చూస్తే ప్రాచీన కాలంలో ఇది కూడా దేవతల పండుగ. పార్వతీదేవి కథ అసలు ఇది. ఒకప్పుడు పార్వతీదేవి మహిషాసురుని సంహరించమని శివుని ప్రార్థించిందట. ఆ సమయంలో ఆమె తల్లిదండ్రులు పార్వతీదేవి దీర్ఘాయుష్ కోసం పూలతో బతుకమ్మను తయారు చేసి పూజించారట. అప్పటి నుండి సాంప్రదాయంగా మారిందట ఈ పండుగ. అదొక స్టోరీ అయితే, మరొక స్టోరీ కూడా ఇంకొకటి కూడా ఉంది. చోళరాజ కుమారి కథ అట ఇది. ఆ కథ ఏంటంటే, ఒక చోళరాజు కుమార్తె మరణించినట్లయితే ప్రజలు ఆమెను బతుకు అమ్మ, ఆమె చనిపోయింది కదా, ఆమె బతుకు అని చెప్పి, బతకాలని చెప్పి బతుకమ్మ అని పిలుస్తూ పూలతోనే ఆమెను సత్కరించారట. అది కూడా మనకు పురాణాలు చెప్తున్నాయి. ఆ విధంగా కూడా మరి బతుకమ్మ అనేది ఒక పండగ మనకు వచ్చి ఉండొచ్చు. దీనికి ఏంటంటే కరెక్ట్ ఆధారం అనేది లేదు. ప్రాచీనాల్లో ఉన్నాయి, ఇవైతే వాళ్ళు చెప్తున్నారు ఈ విధంగా కూడా బతుకమ్మ పండుగ వచ్చిందేమో అని. అయితే అసలు ఈ పూలతోనే బతుకమ్మ ఎందుకు చేయాలంటే సైంటిఫిక్గా కూడా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి మనకు. బతుకమ్మలు వేసే పూలు కూడా ఔషధ గుణాలు కలిగి ఉన్నాయని చెప్పి మనకు కొందరు చెప్తున్నారు. సైంటిఫిక్గా కూడా ఇప్పుడు తంగేడు పువ్వు ఎందుకు వాడాలి? తంగేడు పువ్వు ద్వారా వచ్చే గాలి అనేది మనకు వ్యాధులను తగ్గిస్తుంది.
తంగేడు పువ్వు మొక్క కానీ ఆ గాలి కానీ పూల వాసన కానీ మనకు ఇమ్యూనిటీ అనేది పెంచుతుంది. అది వ్యాధుల నివారణ శక్తి పెంచి మనకు కొంత వ్యాధుల నుంచి తట్టుకునే శక్తిని కలిగిస్తుందట తంగేడు పువ్వు అనేది. తర్వాత గన్నేరు పువ్వు అనేది వాతావరణాన్ని మనకు కలుషితం లేకుండా మంచి స్వచ్ఛమైన గాలిని వాసనను మనకి ఇస్తుంది అన్నట్టు గన్నేరు పువ్వు. బంతి పువ్వు, దోమలు, పురుగులు ఇలాంటివి అనేది బంతి పూలు మనకు వాటిని దరి చేరకుండా మన మీదకి రాకుండా ఆ పూల మీదకి వాలి అటు నుంచి అటే వెళ్ళిపోతాయి అన్నట్టు బంతి పూలు. మీరు సాధారణంగా ఇప్పుడు మన తెలంగాణలో కానీ ఎక్కడైనా మిరప తోటలు కానీ వేరే ఏమైనా తోటలు కానీ వేసినప్పుడు చుట్టూ బార్డర్గా బంతి పూలు వేస్తారు. ఎందుకు వేస్తారంటే వాళ్ళది పూల అవసరం గురించి అని కాదు, ఆ తోటకు వచ్చే పూలు, దోమలు, పురుగులు వీటన్నిటినీ ఆ బంతి పువ్వుల మీద వాలి వెళ్ళిపోతాయి. అది కూడా కొంత ప్రయోజనం అన్నమాట. మనకు ప్రూఫ్, అదొక ప్రూఫ్. 9 రోజులు పూలతో పూజిస్తారు కదా, అసలు 9 రోజులు ఏం చేస్తారు? ఫస్ట్ మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ అంటారు. ఇది అమావాస్య రోజు జరుగుతుంది. ఇది ఎంగిలి పూల బతుకమ్మ. ఆ రోజు ఇంట్లో ఉన్న పూలతోనే బతుకమ్మను తయారు చేస్తారు. దేవతలకు ఆహారాలు సమర్పిస్తారు. కొందరు ఏంటంటే పెద్దలకు అయ్యగారి దగ్గరికి వెళ్ళి బియ్యం వేయడము, దాంతో ఇది పెద్దలకు బియ్యం ఇస్తారు కాబట్టి ఇది పెదరమాస అని, పెద్దల అమావాస్య అని రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. అయ్యగారి దగ్గరికి వెళ్ళి సాంప్రదాయబద్ధంగా అయ్యగారికి ఇవ్వాల్సిన బియ్యము, పండ్లు, కూరగాయలు ఇవన్నీ ఒక రోజుకు అయ్యగారికి సరిపోయేంత వాళ్ళు ఇంట్లో వండుకొని తిని ఉండడానికి పప్పులు, ఉప్పులు, చింతపండు ఇవన్నీ కూడా అయ్యగారికి సమర్పించి అయ్యగారి కాళ్ళకు దండం పెట్టి ఆశీర్వాదం చేసుకుంటారు. అయితే ఇవి ఇవ్వడం వల్ల అసలు మనకేం వస్తుంది అనుకుంటే, మన తాతలు, ముత్తాతలు, వాళ్ళ తాతలు అందరూ కూడా పెద్దలు అన్నట్టు కిందికి వస్తారు. ఆ పెద్దలు అక్కడ స్వర్గంలో పైన కొంగు చాచుకొని మన కోసం ప్రార్థిస్తూ ఉంటారట. కొంగు చాచుకొని మనం ఇస్తామని ఎదురు చూస్తుంటారట. మనం ఇచ్చినవి ఇక్కడ ఇచ్చినవన్నీ అక్కడ వాళ్ళ ఒళ్ళో పడతాయంట. అవి వాళ్ళు అక్కడ భుజించి వాళ్ళు ప్రార్థన చేసి మనకు కావాల్సిన ఎలాంటి సౌకర్యాలు మనకు కావాలనేది వాళ్ళు మన తరఫున పూజించి కోరుకొని మనకు అందజేస్తారనేది సాంప్రదాయం. అది మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ. ఇంకా రెండవది అటిక మేడ బతుకమ్మ. అటిక మేడ బతుకమ్మ అంటే అటిక అంటే చిన్న చిన్న వంటకాలని అర్థం. చిన్న చిన్న వంటకాలు, ఇప్పుడు మహిళలు ప్రత్యేకంగా పిండి వంటలు చేసి బతుకమ్మకు నైవేద్యంగా చిన్న చిన్న వంటకాలు, పిండి పదార్థాలు చేసి బతుకమ్మకు సమర్పించేదే రెండో రోజు పండుగ. ఆ తర్వాత మూడో రోజు ముద్ద బతుకమ్మ అంటారు. ముద్ద బతుకమ్మ అంటే చిన్న చిన్న బియ్యపు ఉండ ముద్దలు చేసి వాటికి అట్టికూర, పసుపు, జాజి మొదలైనవి పెట్టి పూజ చేస్తారు. పూజ చేసి ఆ యొక్క నైవేద్యం కూడా బతుకమ్మకు అందజేయడం. ఇది మూడవ రోజు బతుకమ్మ. ఇక నాలుగవ రోజు బతుకమ్మ నాన బతుకమ్మ అంటారు. నాన బతుకమ్మ అంటే బియ్యం నానబెట్టి పెసరపప్పుతో కలిపి పప్పులు, అందులో కొంచెం నానపప్పు, నానబియ్యం ఇవి ప్రసాదంగా నైవేద్యం పెట్టి సమర్పిస్తారు. ఇది నాలుగో రోజు బతుకమ్మ. ఇక ఐదవ రోజు బతుకమ్మ. ఐదో రోజు బతుకమ్మ ఏంటంటే ఎక్కువగా అల్లం, జీలకర్ర దీంట్లో వాడతారంట. అత్తమామలకు, బంధువులకు ఆహారం పెట్టడం ఇలాంటివి ఈ ఐదో రోజు బతుకమ్మలో ప్రత్యేకత. ఆ తర్వాత మళ్ళీ ఆరో రోజు బతుకమ్మ ఉంటుంది. ఆ రోజు పెద్దగా అందంగా బతుకమ్మలు తయారు చేసి కొంచెం పెద్ద సైజు చేసి ఊరంతా ఆడి పాడి మంచిగా ఘనంగా వేడుకలు చేసుకుంటారు. అది ఆరో రోజు బతుకమ్మ. తర్వాత వెన్నముద్ద బతుకమ్మ. ఇది ఏడో రోజు. వెన్నముద్ద బతుకమ్మ అంటే వెన్నతోని వంటకాలు చేసి నైవేద్యం పెడతారనమాట. చిన్నపిల్లలు ఎక్కువగా దీంట్లో పాల్గొంటారు. మిగతా రోజు అంటే పెద్దవాళ్ళు అన్ని పనుల మీద ఉంటారు. అన్ని రోజులు అందరూ బతుకమ్మ ఆడరు. పెళ్లి కాని అమ్మాయిలు, ఎవరైనా ఇళ్లలో ఉండే గృహిణులు, మహిళలు మాత్రమే అన్ని రోజులు బతుకమ్మ ఆడతారు. ఇక తర్వాత మనకు ఎనిమిదవ బతుకమ్మ. ఎనిమిదవ రోజు బతుకమ్మ ఏంటంటే 8వ రోజు వెన్నెల బతుకమ్మ అంటారు. చంద్రుని కాంతిలో బతుకమ్మ ఆడటం ప్రత్యేకత. ఆ రాత్రి గ్రామం అంతా కొంచెం ఇక తెల్లారి సద్దుల బతుకమ్మ కాబట్టి ఆ రోజు చివరి రోజు 8వ రోజు అనేది చివరి రోజు. తర్వాత 9వ రోజు ఎట్లా సద్దుల బతుకమ్మ ఘనంగా ఉంటుంది కాబట్టి 8వ రోజు ఈ 7 రోజులు వీలు పడిన వాళ్ళు మాత్రం ఆ రోజు అయినా కనీసం ఆడిద్దాం, ఎట్లాగో తెల్లారి సద్దుల బతుకమ్మే కదా అని చెప్పి 8వ రోజు బతుకమ్మలో పాల్గొనడం జరుగుతుంది. తర్వాత చివరి రోజు ముగింపు బతుకమ్మే మన ఈ ఘనంగా చేసుకునే సద్దుల బతుకమ్మ. ఇది ఈరోజు ఇక అన్నం, పప్పు, పాలకూర అన్నీ ప్రతి ఒక్కటి, కొందరు సీతాఫలం, కొందరు పప్పులు, ఉప్పులు, పల్లీలు వేయించి, కొందరు నువ్వులు, రకరకాలుగా మాకు ఇష్టదైవాలకు ఏవైతే మనం నైవేద్యాలు పెట్టాలనుకుంటామో అలాంటివన్నీ పెడతారనమాట. ఇది సద్దుల బతుకమ్మ లాస్ట్ రోజు చేసే బతుకమ్మ అన్నట్టు. ఈ బతుకమ్మ పండుగలో ప్రధానంగా మహిళలే ఎక్కువ నిర్వహిస్తారు. చెరువుల వద్దకు బతుకమ్మలు పిలిచి వాళ్ళు పట్టు చీరలు పెట్టుకొని అన్ని రకరకాలుగా అందంగా తయారై
చెరువుల దగ్గర వీళ్ళు బతుకమ్మ ఐకమత్యాన్ని పెంచుతుంది, సమానత్యాన్ని పెంచుతుంది. అందరికీ ఒకరికొకరికి సహకారం చేసుకునే అలాగా ఈ పండుగ వేడుకను జరుపుకోవడం జరుగుతుంది. బతుకమ్మ ఒక ఊర్లో, ఒక పల్లెలో, ఒక పట్టణంలో అందరు కలిసి ఒకే ప్రదేశంలో ఊరంతా కలిసి, మామూలుగా ఒక ఊరులో ఒక వాడలో ఉన్న వాళ్ళంతా రోజు తరచు కలుస్తూనే ఉంటారు. ఆ తర్వాత వెనక గల్లీ ముందు గల్లీలో ఉన్న వాళ్ళు రెగ్యులర్గా కలవడం అనేది ఏదో కలిస్తే అట్లా కలుస్తారు. కానీ కొంచెం కులాసాగా కూర్చొని మాట్లాడుకునేంత తీరిక అనేది దొరకదు. ఎవరి పనులు వాళ్ళు బిజీ ఉంటారు. వీళ్ళందరూ కలిసి ఐకమత్యంగా ఒకే చోట కలిసి వాళ్ళ కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకోవడం జరుగుతుంది. అదేవిధంగా సమానత్వం, ధనిక పేద తేడా లేకుండా అందరూ ఈ బతుకమ్మ పండుగలో పాల్గొనడం జరుగుతుంది. ఒకరికొకరు సహకారం చేసుకుంటూ తమ వంతు పూలు, వంటకాలు, సేవలతో భాగస్వామ్యం చేసుకొని ప్రతి ఒక్కరూ చేస్తారు. అయితే తెలంగాణ ప్రభుత్వం కూడా తెలంగాణ ఏర్పడ్డాక ఈ బతుకమ్మ పండుగను అంటే ప్రభుత్వ పరం చేయడం, ప్రభుత్వ లాంఛన పరంగా దీన్ని కూడా ప్రభుత్వంలో చేర్చుకొని ఈ పండుగను వేడుకను కూడా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ పండుగ కూడా తెలంగాణ జాతి ఆత్మగా కూడా పిలుస్తారు. ఈ పండుగను ప్రతి సంవత్సరం దసరాకు ముందే ఈ పండుగను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుంది. తెలంగాణ వచ్చిన తర్వాత దీనికి బతుకమ్మకు ఆడపడుచులకు ప్రభుత్వం తరఫున రేషన్ కార్డులో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా బతుకమ్మ చీరలను కూడా ఇచ్చే సాంప్రదాయం ఏర్పరచడం జరుగుతుంది. బతుకమ్మ అనేది మనకు ఇటు ఔషధ గుణాలు, తర్వాత ఐకమత్యం, ప్రతి ఒక్కటి కూడా మనకు లాభదాయకమని చెప్పొచ్చు. మొత్తానికి బతుకమ్మ అనేది ఒక పండుగ మాత్రమే కాదు, అది తెలంగాణ స్త్రీల భావోద్వేగం, తర్వాత వాళ్ళ యొక్క కుటుంబ ప్రయోజనాల కోసం, ఆత్మవిశ్వాసం కోసం అందరూ కలిసి ఐకమత్యం చేసుకోవడం కోసమే ఈ పండుగను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఈ పండుగ సందర్భంగా అందరికి కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు మరియు దసరా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను మీ అందరికీ షేర్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను ఓపెన్ చేసి ప్రతి ఒక్క వీడియో కూడా చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ మిత్రులకు కూడా ఈ వీడియోని షేర్ చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఈ వీడియో అందరికి కూడా బతుకమ్మ తల్లికి అంకితం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.